మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దళపతి ఎన్కౌంటర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి, అబూజ్మండ్ అడవుల్లో ఘటన, మరో 26 మంది మృత్యువాత, అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కుమ్మి భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎదురుకాల్పులు హతమయ్యారు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మండ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ అసూలు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి చెందారు. మావోయిస్ట్ పత్రిక అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జార్ వెంకట నాగేశ్వరరావు ఎలియాస్ నవీన్, మావోయిస్ట్ కంపెనీ కాయ్ 7 కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. బసవరాజును అంతమొందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ ప్రకటించారు. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దులోని అబూజ్మండ్ అడవుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మాడ్ డివిజన్, పిఎల్జీఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందినటువంటి సీనియర్ క్యాడర్ ఉన్నారని నిఘా వర్గాల కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగాన్ జిల్లాల నుంచి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు ఆ ప్రాంతంలోని అడవులను జల్లెడ పడుతూ ముందుకు సాగే. అక్కడ భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించే బుధవారం ఉదయం సమయంలో ఓర్సా పోలీస్ స్టేషన్ పరిధి జూట్లూరు అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో గంట పాటు ఎదురుకాల్పులు కొనసాగే. ఎన్కౌంటర్లో ఒక డిఆర్టీ జవాన్ మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యే. మావోయిస్టుల వైపు నుంచి కాల్పుల శబ్దం ఆగిన తర్వాత ఘటనాస్థలికి వెళ్లి చూడగా 27 మృతదేహాలు లభ్యమైనట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో AK-47, SLR, ఇన్సాస్, కార్బైన్ ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకుని ఎన్కౌంటర్లో మరణించిన జవాన్తో పాటు మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఆపరేషన్ పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు గాయపడి ఉంటారని వారి జాడి కోసం పరిసర ప్రాంతాల్లో కుమ్మిగి కొనసాగుతోందని వెల్లడించారు. తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగొట్టలో కేంద్ర బలగాలు ఇటీవలే భారీ ఎత్తున ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టిన సంగతి తెలిసిందే. కర్రెగొట్టలో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 22న ప్రారంభమైన ఆపరేషన్ 24 రోజులు కొనసాగింది. ఇందులో 31 మంది మావోయిస్టులకు భద్రతా బలగాలు హతమార్చాయి. పలు బంకర్లను ధ్వంసం చేశాయి. 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 84 మంది లొంగిపోయారు. అలా కర్రెగొట్టలో ఆపరేషన్ ముగించిన వెంటనే ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లోని అబూజ్మండ్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో నేషనల్ పార్క్ ఏరియాపై దృష్టి సారించే. మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేశవరావు మరణించడంతో ప్రస్తుతం ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీని మీద ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలంటూ సిపిఐ డిమాండ్ ఇక్కడ హైలైట్ చేశారు. డి రాజా దీని మీద అడిగినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ. ఇకపోతే ఆ 5గురు విదేశాలకు చెక్కేశారు. మద్యం డిస్టిలరీ నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలకం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. రాజకేసిరెడ్డి అయితే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గాల్లో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారాలు పాత్రదారులు మరికొందరు ఉన్నారు. వైకాపాయంలో పాతుకుపోయిన వ్యవస్థీకృత మాఫియాలో ఒక్కొక్కరిది ఒక్కో కదా. సబ్లీజులు, సొంత బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు, లెక్కలన్నీ చూసేది, ముడుపులు వసూలు చేసేది ఇంకొకరు, తరలించేది మరొకరు. ఇందులో 6గురు పాత్ర కీలకమైన విచారణ బృందాలు గుర్తించాయి. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వ విచారణకు ఆదేశంతో వీరిలో 5గురు మూటాముల్లే సర్దుకుని విదేశాలకు వెళ్ళిపోయారు. 4గురు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, మరొకరు థాయిలాండ్లో ఉన్నట్టు గుర్తించారు. వీళ్ళపై లాకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సిబిఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న బూనేటి చాణక్య మాత్రం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా 8 అల్లిబిల్లి కంపెనీలు ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన ఆయన ఒక కానిస్టేబుల్ కుమారుడు, ఐఐటి ఖరగ్పూర్ పట్టభద్రుడైన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ డీకార్ట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసిన తర్వాత మద్యం మాఫియాలో ప్రవేశించాడు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పాఠశాల సిలబస్లో యోగాను చేరుస్తాం. కనీవిని ఎరుగని విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 4 రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. జూన్ 21 విశాఖపట్నంలో 5 లక్షల మందితో భారీగా కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో యోగాను పాఠశాలల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్ 21 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు. యోగాంధ్ర 2025 పేరుతో బుధవారం మే 11 నుంచి 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. జూన్ 21 విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ నినాదంతో ఇప్పటివరకు నమోదైన అన్ని రికార్డు బద్దలు కొడుతూ అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కుంకీలు వచ్చేస్తున్నాయి. ఏనుగులను అప్పగించిన కర్ణాటక బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య గత ఆగస్టులో చేసుకున్న ఒప్పందం ప్రకారం కన్నడ నాడు నుంచి కుంకి ఏనుగులను తరలించారు. బెంగళూరులోని విధానసౌధ ఉంగిట బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఏనుగుల బదిలీ ఆదేశ పత్రాలను ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అందించారు. ఒప్పందం ప్రకారం 6 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కి అప్పగించాల్సి ఉన్న శిక్షణ ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా బుధవారం 4ంటినే తరలించారు. మరో విడతలో మిగిలిన 2 వస్తాయి. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ మనుషులకు ఏనుగులకు మధ్య సంఘర్షణలు నివారించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెర నుంచి విముక్తి సజ్జల ఎస్టేట్లో 63.72 ఎకరాల స్వాధీనం. ఇందులో 52 ఎకరాల అటవీ భూములు. 1-2 రోజుల్లో మరో 200 కోట్ల విలువైన భూములు స్వాధీనం. దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలోని 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగమేఘాలపై సజ్జల ఎస్టేట్లోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంటూ సరిహద్దుల వెంట జెండాలు పాతి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన మండలం సుగాలిబీడికి సమీపంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ పేరిట భూములు ఉన్నాయి. సజ్జల సందీప్ రెడ్డితో పాటు 7 కుటుంబ సభ్యులకు చెందినటువంటి 184 ఎకరాల పట్టా భూమిలో సజ్జల ఎస్టేట్ నిర్మించారు. ఎస్టేట్ పక్కనే సర్వే నెంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో కొంత భూమిని ఆక్రమించారు. ఏళ్ల తరబడి భూమి వైకాపా నేతల ఆక్రమణలో ఉంది. జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఎవరు వాటి జోలికి వెళ్ళిన దాఖలాలు. ప్రభుత్వ అటవీ భూములే కాకుండా డీకేటీ పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కూడా సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. సోగాలిబిడికి చెందిన బుక్కే రాజానాయక్ తల్లి భార్య పేరుతో ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల డీకేటీ భూమిని కూడా ఇందులో కలుపుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికాకు శత్రు దుర్భేచ్య కవచం 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి అడుగు పెట్టకుండా ఏ అణ్వాయుధం సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేతసౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వ్యవస్థ నిర్మాణాన్ని $175 బిలియన్, దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలు మోహరించనుంది. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకెల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు క్లినికల్ పరీక్షల విజయవంతం. 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాక్ 3వ దశ క్లినికల్ పరీక్షల విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా ఎనబా సెరోటైప్ రెండింటిపైన సమర్థంగా పనిచేస్తున్న నిర్ధారణ అయింది. తద్వారా పెద్దలు పిల్లలను కలరా వ్యాధి నుంచి కాపాడే అవకాశం లభిస్తుంది. హిల్కాల్ అనేది నోటి ద్వారా తీసుకునే కలరా టీకా కావడం మరో ప్రత్యేకత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి అంటూ మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, సునిశ్చిత పరిశీలన, దూకుడైన స్వభావం, కార్యకర్తగా చేరి దళపతిగా ఎదిగిన వైను తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన 25 ఏళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగారు. తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో నేల కొరిగారు. అతనే మావోయిస్ట్ అగ్రనేత సంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్నపేటలో ఆయన 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఇద్దరు కన్నుమూశారు. ఆయన సోదరుడు, 2 సోదరులు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో 10వ తరగతి వరకు నోపడాలో చదివారు. టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీలో BA మొదటి సంవత్సరం చదివాక వరంగల్ RECలో బీటెక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో వెళ్ళారు. RECలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాలు చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో RSU, ABVPల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. వీటిలో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతనిపై నమోదైనటువంటి తొలి కేసు అదే. 1980లో బెయిల్పై విడుదలైన కేశవరావు ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖ మన్యం ప్రాంతంలో CH రాజకుమార్ అనే PWG కార్యకర్తతో కలిసి పనిచేశారు. 83-85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరక్కముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అప్పటి తూర్పు డివిజన్ అటవీ కమిటీ సభ్యుడిగానే పనిచేశారు. మహారాష్ట్ర గచ్చిరోలికి చెందినటువంటి LOS కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకున్నారు. తర్వాత 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పశువుల కాపర రూపంలో తమ్ముడి పెళ్లికి వచ్చి వెళ్ళారు అన్నటువంటిది ఇక అదొక పెద్ద గొప్ప విచిత్ర అద్భుతమైనటువంటి గాథల కింద రాసుకొస్తారు. ఇంతకీ ఈయన ఏమన్నా దేశానికి ప్రయోజనం చేకూర్చాడా? రాజకీయ నాయకులను చంపడం, సైన్యాన్ని చంపడం, దానివల్ల ఏమొరిగింది? ఇది ఒక గొప్ప వీరోచిత గాథ కిందని రాసుకొచ్చారు ఆయనకి. ఇంతకీ ఎందుకు వెళ్ళాడు ఆయన అడవుల్లోకి? ఓ మర్డర్ చేయడం వల్ల. మర్డర్ చేసినటువంటి ఆ మర్డర్ తప్పించుకోవడానికి ఇంకొంతమంది నేరస్తులతో చేతులు కలిపి మరిన్ని నేరాలు చేశాడు. అతిపెద్ద నేర గ్యాంగ్ని నడిపాడు. దాన్ని దేశానికి ప్రయోజనకరమని రాసుకురావడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. ఇలాంటి దిక్కుమాలినటువంటి నేరేషన్స్తోనే పత్రికలు రైట్ చేయడం వల్ల మావోయిజం అనేటువంటిది ఎదిగింది. ఎందుకంటే మావోయిస్టు భావజాలికులు
తొలినాళ్లలో జర్నలిస్టుగా పనిచేశారు. ఇప్పటికీ ఆ తరాలోళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వార్తలు రాసుకొస్తున్నారు అనమాట. లేకపోతే ఆటో నగర్ని గాలికి వదిలేశారు. దుర్గంధంలోనే 80,000 మంది కార్మికులు, రహదారుల పక్కన 500 టన్నులు చెత్త. విజయవాడలోని ఆటో నగర్ ఇప్పుడు పెద్ద డంపింగ్ యార్డ్లా మారింది. 20 రోజులుగా చెత్తను తరలించేవారు లేరు. పరిశ్రమలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణ సముదాయాలు వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. వాటి ఎదురుగా రహదారుల పక్కన ఇప్పుడు కనీసం 500 టన్నులకు పైగా చెత్త పేరుకుపోయింది. 80,000 మంది కార్మికులు, 1,000 మంది ఉద్యోగులు నిత్యం దుర్గంధం మధ్య పనిచేయాల్సి వస్తుంది. ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసి ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ నుంచి ఇలా అధికారుల వరకు బయటకు వచ్చి చెత్త మధ్యలో కనీసం 1 గంట ఉండగలరా? 3 వారాలుగా నిత్యం చెత్త మధ్యలో బతుకులు సాగిస్తున్న కార్మికుల బాధ అసలు ఏమాత్రం వారికి పట్టదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాలువలపై చాకరీ వద్దు, నాణ్యత నియంత్రణకే ముగ్గు. ప్రాజెక్టుల నిర్మాణాలు లేకపోయినా నాణ్యత చూసేందుకైనా వెళ్తా ఉంటున్న ఇంజనీర్లు, ఆపరేషన్ నిర్వహణ, డ్రైనేజ్ విభాగాల్లో ఎన్నో పోస్టులు ఖాళీ. జలవనరుల శాఖలో పరిస్థితి అంటూ జలవనరుల శాఖల ఇంజనీరింగ్ అధికారులంతా నాణ్యత నియంత్రణ విభాగంలోని పోస్టింగ్ల కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా డిఈ, ఏఈ పోస్టులకు డిమాండ్ మరీ ఎక్కువగా ఉంది. భారీ మధ్య చిన్న తరహా ప్రాజెక్టుల కింద దాదాపు 1.06 కోట్ల ఎకరాలు సాగుతున్న ఆయకట్టును చూసుకునే ఆపరేషన్ నిర్వహణ పనులు పర్యవేక్షణ విభాగంలోకి లేదా డ్రైనేజ్ విభాగంలోకి వెళ్లేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. నాణ్యత నియంత్రణలో పని తక్కువగా ఉండటం, నీడపట్టు నుండే వీలు ఉండటం, నిరంతరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేకపోవడం అంతా ఈ విభాగానికి ఎగబడుతున్నారు. 6 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా పడకేసిన నాణ్యతను పరిశీలించే పోస్టులుగా డిమాండ్ ఉండటం గమనారు. పైగా బదిలీల సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేని సిఫార్సు లేఖలు కూడా సమర్పిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి నంబాల ఎన్కౌంటర్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే రేపు రేషన్ కూడా ఆపేస్తారా, అదే కూటమి సర్కార్ ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరం మండిపాటు, పేదల నోటికాడు కూడు తీయాలన్నదే మీ లక్ష్యం. ఇంటింటికి మద్యం సరఫరా అనే మీ విధానం. ఇంటికే రేషన్ రద్దుతో మళ్ళీ క్యూలో కోట్లాది మంది, తద్వారా వారి ఆత్మగౌరవానికి భంగం. దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రలతో మంగళం. వైఎస్ జగన్ నుంచి పేరుస్తుంటే ఓర్వలేకపోతున్నారు. దుష్ప్రచారం, పచ్చబద్దాలతో ఎన్నాళ్ళు మభ్య పెడతారు. ఇంటింటికి రేషన్ సరఫరా కొనసాగించాల్సిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా, ధైర్యంగా నిలబడ్డారంటూ తిరువురు కౌన్సిలర్లకు అభినందన. అలాగే ఇవాళ మీడియాతో మాట్లాడబోతున్నాడు జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అగ్రరాజ్యానికి గోల్డెన్ డోమ్, భూతాల గగనతల దాడు నుంచి కాపాడే గోల్డెన్ డోమ్, $175 బిలియన్ కొత్త తరహా గగనతల రక్షణ వ్యవస్థ ఇందాక మాట్లాడుకుంది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే అందాల భామలకు అగ్ని పరీక్ష అంటూ కీలక అంశంలోకి మిస్ వరల్డ్ పోటీలు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో 24 మంది ఎంపిక అయిన మిగతా వారికి ఇతర రౌండ్లలో అవకాశం. ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక. 10 రోజులుగా రాష్ట్రంలోనే అంటే తెలంగాణ పలు దర్శనీయ స్థలాలు మండు టెండర్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం, అభినయంతో పరవశించిన సుందరిమణులు ఇప్పుడు ఛాలెంజ్ రౌండ్లో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలకు రసవత్తరంగా మార్చారు. నెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు ఆట విడిపిరికే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీలకు దిగి 2 రోజులుగా మేధో సంపత్తితో అలరిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధ్యాయుల బదిలీలు షురు, మార్గదర్శకాలతో ఉత్తర్వులు షెడ్యూల్ విడుదల, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విద్యాశాఖ. తొలిసారి టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 2025 ప్రకారం స్థానచలనం. తొలుత హెచ్ఎంలు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు. జూన్ 11 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆన్లైన్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఉత్తర్వులు విడుదలయ్యి వివిధ విభాగాల టీచర్ల బదిలీ షెడ్యూల్ ప్రకటించడంతో పాటు మొత్తం ప్రక్రియను వచ్చే నెల 11వ తేదీ నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖలో ఉత్తర్వులు పేర్కొంది. ఇంతకుముందు 2023 జూన్లో టీచర్ల బదిలీ జరిగింది. 2 ఏళ్ల తర్వాత మొదటిసారి టీచర్ల ట్రాన్స్ఫర్ యాక్ట్ 2025 ప్రకారం ఉపాధ్యాయులు బదిలీ చేయబడుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మొరాయించిన విద్యాశాఖ వెబ్సైట్ అంటూ బదిలీ దరఖాస్తు నమోదుకు ఆటంకం, సర్వర్ సామర్థ్యం పెంచాలని విజ్ఞప్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు మావోయిస్ట్ నాయకుడికి సంబంధించి ఒక ఫుల్ పేజీ కథనాలు. ఆంధ్రజ్యోతి పూర్తిగా ఒకప్పుడు 100కి 70% మంది మావోయిస్ట్ సానుభూతి పరుల జర్నలిస్టులతోనే నడిచింది. ఇప్పుడు వాళ్ళు సీనియర్లు అయి ఉంటారు. అందుకనినే పూర్తిగా ఒక అన్యాయం జరిగిపోయింది అన్నట్టు ఈ దేశాన్ని లో గిరిజన ప్రాంతాలు అన్నటువంటిది సుదీర్ఘకాలం పాటు అభివృద్ధికి నోచుకోనియకుండా, అక్కడ అభివృద్ధి జరిగితే, అక్కడ పరిశ్రమలు వస్తే, అక్కడ ఉన్నటువంటి యువతరం అద్భుతమైన స్థానాలకు వెళ్తే, అక్కడున్న పిల్లలు చదువుకుని బాగుపడితే, అక్కడికే అన్ని వైద్య సేవలు, అన్ని వసతి సేవలు అన్నీ వస్తే, అక్కడున్నటువంటి వాళ్ళు నాశనం అయిపోతారు, అక్కడున్న సంస్కృతి నాశనం అయిపోతుందనే ఒక అబద్ధాన్ని వాళ్ళల్లోకి తీసుకెళ్ళి, ఒక అభద్రతాభావాన్ని వాళ్ళల్లోకి తీసుకెళ్ళి, ఆ గిరిజన ప్రాంతాలలోకి ఎవరు రాకుండా ఉంటే వీళ్ళకి అది సేఫెస్ట్ ప్లేస్గా ఉండేలా దశాబ్దాల పాటు గిరిజన అభివృద్ధిని అడ్డుకున్నటువంటి మావోయిస్టులకి సంబంధించి అద్భుతమైన వీరుల కిందను చూపించేటటువంటి చరిత్ర ఇక్కడ నడుస్తోంది. లేకపోతే కిక్కురు అనలేరు,
మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు, ఆర్డర్ మెయిల్స్ నుంచి కలెక్షన్ దాకా, కలెక్షన్ కాల్స్ దాకా ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పణ, తప్పించుకునే అవకాశమే లేకుండా వచ్చు. నేరం చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పొచ్చు, మాకేం తెలియదు, మేమే పాపం ఎరగమని అమాయకత్వం నటించవచ్చు. కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు, తప్పించుకోవడం అస్సలు కుదరదు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల చుట్టూ టెక్నాలజీ ఉచ్చు బిగుస్తోంది. మద్యం కుంభకోణం జరగలేదు, ఇదంతా టీడీపీ కక్ష సాధింపు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైసీపీ నేతలు జగన్ సొంత మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం చెక్ పెట్టేందుకు సిట్ సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏంటి, ముడుపుల ప్రవాహం ఎలా సాగింది, ఎవరెవరికి చేరింది, అసలు వాటా దక్కించుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరైనా వివరాలు సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం కోర్టుకి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దీంతో లిక్కర్ స్కామ్ నిందితులు తప్పించుకోవడం అసాధ్యమని చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయ్యో రాబోతున్నాయి. అది వీళ్ళకి ముందు చెప్పారు. దాంతో ఇదే అయిపోయింది మొత్తం కలిపి అన్నటువంటిది. ఖచ్చితంగా మద్యంలో తినలేదని ఎవడో అంటలేదు. అదే సందర్భంలో ఇప్పుడు తింటలేదని ఎవరన్నా అంటారా? తింటం అందరిది జరుగుతూనే ఉంది. వాడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడు అని ఎవరూ లేరు. రాజకీయ నాయకుడు అందరూ తినకపోతే ఇంత డబ్బులు తగలేలేరు అన్నది తెలిసిందే. కాబట్టి ప్రజలకి అర్థమైపోయింది. కాకపోతే మావాడు శుద్ధపూస అంటం వల్లే వచ్చేది. ఎదురోడు దొంగ, మావాడు శుద్ధపూస అని ఎందుకు చెప్పడం? ఈ దొందే ఇద్దరు దొంగలే అని చెప్పుకోవచ్చు కదా. ఆ ముక్క చెప్పలేని పరిస్థితే ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడుకి కానీ శాపం. లేకపోతే రైస్ కార్డులో మ్యాపింగ్ మంటలు అంటూ వైసీపీ ప్రభుత్వంలో తప్పులు తడగ్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, దానాధారంగా దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ, దీనిలో సాంకేతిక సమస్యలతో చిక్కులు, మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఇబ్బంది, మార్పులు చేర్పులకు ఎక్కువగా దరఖాస్తులు, కొత్త కార్డుల కోసం వచ్చిన 59,959 సభ్యుల చేరికల కోసం 4 లక్షలకు పైగా. ఈనాడు ఆంధ్రజ్యోతి నిత్యం నిరంతరం జగన్ మీద విషయం చిమ్ముతూనే ఉంటాయి. వాళ్లే జగన్ ఉన్నప్పుడు రాయలేకపోయారు, ఎట్లాగా రేషన్ కార్డుకి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు వీళ్ళే రాసుకురావాల్సి వచ్చింది. అంటే లోపం అప్పుడున్నట్ట ఇప్పుడున్నట్ట? అప్పుడున్నంటే అప్పుడు రాసుండేవాళ్ళు కదా, అప్పుడు రాయలేకపోయారే. పైగా వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, దొంగ కార్డులు ఇస్తున్నారని రాశారే. కొద్దిగా మన కొంతమందికి ఏదైతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే వాళ్ళకి తీయగానే అదుగుదుగుదుగుదుగుదు అని రచ్చ చేశారే. ఇప్పుడేమో తీసేసి 3-4 లక్షలు అవుతున్నాయి పెన్షన్లకు సంబంధించి. ఇవి జరుగుతున్నాయి. ఇది తప్పు మళ్ళీ జగన్కే వేయాలి. ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం సాఫ్ట్వేర్లు సెట్ చేసుకోలేదా అంటే లోపం అయితే గనక జగన్ది, మంచి జరిగితే మావాడిది అని రాసుకురావడం వీళ్ళకే చెల్లినటువంటి అంశం. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.